రాష్ట్రంలో పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తారు వైసీపీ. అది ఏమిటి? ఖచ్చితంగా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే, స్వేచ్ఛగా జరగకపోతే గెలవకపోవచ్చు అనేటువంటి అభిప్రాయాలు ఎక్కడైనా వెలువడుతున్నాయి. ఏంటి కోయిలు ముందే కూసింది? పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవకపోవచ్చా? ఈ విషయం మాకు తెలియదు ఈరోజు దాకా. మీకు అంచుకోటన్నారు, గెలిచి తీరేది మేమే అన్నారు, వచ్చేది జగన్ అన్న ప్రభుత్వం అన్నారు. వై నాట్ 175లో జెడ్పీటీసీ కూడా గెలవడానికి డౌట్ ఉందా? ఏంటిదంతా? ఈక్వల్ అయ్యారు రెండు పార్టీలను విన్నాం, కానీ టీడీపీ కుమ్మేస్తుందని నాకు కూడా తెలియదు ఈరోజు దాకా. ఫలితాల కంటే ముందే మీ నిరుత్సాహం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తుంటే మరి వాళ్ళు భాజా భజంత్రీలు మొదలు పెడతారేమో, ఇంకా చూడాలి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల మలినం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఉపయోగించుకొని గెలవాలనేటువంటి తాపత్రయం. గెలిచి ఏం సాధిస్తారంటారు? నాకు అర్థం కాలేదు. గెలిచి మీరు ఏమైనా సాధించగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారి పని ఇంతటితో అయిపోయిందని గెలిచి మీరు మాత్రం ఏం సాధిస్తారు? జగన్మోహన్ రెడ్డి ఎక్స్ట్రా రాసేస్తున్నాడు, ఏం సాధించగలుగుతారా? అసలు ఇప్పుడే ఓడిపోయి కూర్చున్నాం 11 స్థానాల్లో, అపోజిషన్ స్టేటస్ కూడా లేదు. ఇదంతా కాకుండా లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. గెలిచి ఏం సాధిస్తాం ఇప్పుడు? జెడ్పీటీసీలో సాధించేది ఏం లేదు, మీకు అసలు ఏం లేదు. కనీసం రూలింగ్ పార్టీలో ఉన్నారు, మనకే ఉంది. అబ్బాయి ఏం లేదు, ఉన్నది కూడా పోయింది అనుకుంటారు. ఇంకా అంతకుమించి ఇంకేం లేదు, పోవడమే తప్ప రావటం ఏం లేదు ఇంకా దీని నుంచి.